ఒక లూజర్వి. నువ్వు ఇంతకు మించి ఏం చేయగలవు? నీ వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. వెళ్ళి చావు. చూడు నాన్న, నేను నీకు ఒక తండ్రిలా కాదు, ఒక స్నేహితుడిలా చెప్తున్నాను. అమ్మాయిలు మొదట అందంగా ఉన్నవారిని ప్రేమించినా తర్వాత ఆదాయం ఉన్నవారినే పెళ్లి చేసుకుంటారు. నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. హలో 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 మధుసూదన్, ఎవరది? నీ ముందు కాదు, ఒకసారి వెనక్కి తిరుగు మధుసూదన్. ఎవరది? హలో, ఇక్కడ కింద. హలో మధుసూదన్, గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? నాతో మాట్లాడుతుంది ఎవరు? నేనేరా, నీ మొబైల్ని. అరే అరే, నెమ్మదిగారా, ముందే నీ చేతిలో ఏది ఉండి చావదు. ఏరా, నన్నేంటి అమ్మాయి అనుకున్నావేంట్రా అలా చూస్తున్నావు? ఓర్ని అలా చూస్తున్నావేంట్రా? నా మొబైల్ నాతో మాట్లాడుతుందా? అవునరా, ఎలా? ఎంతోమంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. నీ జీవితంలో కూడా ఇదొక అద్భుతం అనుకో. ఇది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను.
ఇంకా ఎంతసేపు అలా చూస్తావురా? అస్సలు నమ్మలేకపోతున్నా. ఒక మొబైల్, అది కూడా ప్రాణం లేనిది, నాతో మాట్లాడుతుంది, నాకు వినపడుతుంది. నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు ముందు ముందు దొరుకుతాయి. ఇంతకు నువ్వెందుకు చావాలనుకున్నావు? నీకు చెప్పిన అర్థం కాదులే. ఒరే సుంఠ, ఎక్స్ట్రా చేయకు. నువ్వెందుకు చావాలనుకున్నావో చెప్పి తగ్గలేడు. సరే చెప్తా విను. ఏంటి కాల్ చేసావు? ఫోన్ చేయొచ్చు కదా. ఏమైనా సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేసినావా? అవును, ప్లాన్ చేశాను. అది వింటే నీ గుండె ఆగిపోతుంది. ఊగిపోయినా పర్లేదు, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. నాకు మా బావతో పెళ్లి సెట్ అయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మా, నిజంగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది కదే. నన్ను ప్రేమిస్తూ మీ బావని ఎట్లా పెళ్లి చేసుకుంటావే? చేసుకోవచ్చు. చూడు, ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నన్ను మర్చిపో, లేకపోతే చచ్చిపో. మనసు గతి ఊరిని అమ్మాయి కోసం చావాలనుకున్నావా? కాదు, ఆ? ఇంకో రీజన్ ఉందా? ఏంట్రా కాల్ చేసి రమ్మన్నావు? ఈ మిడిల్ క్లాస్ లైఫ్ బతలేకపోతున్నారా? పొద్దున్నే షాప్కి వెళ్ళి అంకుల్ ఒక కోల్గేట్ సాల్ట్ ఇమ్మంటే కోల్గేట్ ఇచ్చి సాల్ట్ ప్యాకెట్ ఇచ్చాడు అంకుల్. మొన్నటికి మొన్న మా కాలేజ్ ప్రిన్సిపల్ నువ్వు ఏ క్లాస్ అడిగితే నేను మిడిల్ క్లాస్ అని చెప్పిన, ఇట్లే బయటికి పంపించేశాడు. మనం మిడిల్ క్లాస్కి పుట్టడం మన తప్పరా? అసలు మిడిల్ క్లాస్ జీవితం అంటే వాళ్ళకేం తెలుసురా? ఆకలి వేస్తే బిర్యానీ వైపు, దాహం వేస్తే కూల్ డ్రింక్స్ వైపు చూసే జీవితాలు రా మనవి. బాగా చదివితే ఫస్ట్ క్లాస్ వస్తాడు, లేదంటే సెకండ్ క్లాస్ వస్తాడు. కానీ మనమే రా మిడిల్ క్లాస్ వచ్చేది. మనలాంటి వాళ్ళ కోసం ఒక మహాకవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? జింగి చక కుచ్ కుచ్ టూవి టూవి కుచ్ కుచ్ టూవి టూవి తననం గినకి తన్నం బుల్బులకి దిదిరి దిది. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ బతకడం కంటే చావడం వెళ్ళరా. హో, మిడిల్ క్లాస్ లైఫ్ బ్రతకలేక చావాలనుకున్నావా? కాదు, ఇంకో రీజన్ ఉంది. మా నాన్న. ఇంతకీ మీ నాన్నేం చేశాడు? మధు, ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఉంటావు నాన్న? నీ వయసు గల అబ్బాయిలందరూ బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులను హాయిగా చూసుకుంటున్నారు. నాకా వయసు అయిపోతుంది, శ్వాస కూడా సరిగా ఆడట్లేదు. నువ్వు నన్ను చూసుకోకపోయినా పర్లేదు, నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది. మొదలెట్టావా? అయినా నన్ను చూసుకోమని నీకు ఎవరు చెప్పారు? అయినా నువ్వు పోయి అమ్మ ఉండాల్సింది, నన్ను ఎన్ని మాటలు అనేది కాదు. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. నేను అడిగిన 10 లక్షల గురించి ఆలోచించండి. నా దగ్గర ఒక బిజినెస్ ప్లాన్ ఉంది. అయినా ఒక తండ్రి కొడుకు అడిగింది ఇవ్వలేకపోతున్నాడు చూడండి, చాలా సిగ్గుగా ఉంది. నన్ను ఎప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తుంటాడు. వాడు ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు చేయట్లే. వాడు సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదించట్లే.
ఇలా ప్రతి దాంట్లో కంపారిజన్. అయిన వాళ్ళే కంపారిజన్ చేస్తుంటే కంపరంగా ఉంది. ఈ ఉద్యోగం నా వల్ల కాదు. నా దగ్గర ఒక బిజినెస్ ప్లాన్ ఉంది, కానీ దానికి 10 లక్షలు కావాలి. మా నాన్న దగ్గర ఒకప్పుడు డబ్బు భూములు చాలా ఉండేవి, కానీ ఆయన తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల ఉన్నదంతా పోయింది. ఇప్పుడు ఒక హాస్పిటల్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. వచ్చే 10,000తో నన్ను చూసుకుంటున్నాడు. అయినా ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. మధుసూదన్, మీ నాన్న నువ్వు అడిగింది ఇవ్వలేకపోతున్నాడు అంటే ఆయన దగ్గర ఇంకేం లేదని అర్థం. నువ్వు ముందు ఒకసారి మీ నాన్న గురించి ఆలోచించు. ఆయన మాటలు వినాల్సిన అవసరం లేదు, కానీ ఆయన సమయానికి తింటున్నాడా లేదా, ఆరోగ్యం ఎలా ఉంది చూడు మధుసూదన్. తండ్రిని మించిన ఆస్తి ఇంకొకటి లేదు. నువ్వు అడిగింది మీ నాన్న తప్పకుండా ఇస్తాడు, కానీ ఆ రోజు నువ్వు నిలబడలేవు. దాని అర్థం ముందు ముందు నీకే తెలుస్తుంది. భూమి మీద జరిగే ప్రతి ఒక్క సందర్భానికి సమయానికి ఒక పరమార్థం ఉంటుంది. అది దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఏం లక్ష్మీనారాయణ ఎక్కడున్నావు? మీకోసం కిందంతా వెతుకుతున్నా. ఎందుకు? పోయిన నెల 10,000 ఇచ్చారు కదా, తిరిగిద్దామని వచ్చాను. నాకు ఆ 10,000 ఏమొద్దు, కానీ 10 లక్షలు ఏమైనా సహాయం చేయగలవా? 10 లక్షలా? అంత డబ్బు నీకెందుకు లక్ష్మీనారాయణ? నాకు కాదు, నా కొడుక్కి. వాడు పుట్టగానే వాడిని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. అయిన వాళ్ళందరూ దూరం అయిపోయారు. నేనొక్కడనే వాడిని పెంచి పెద్ద చేశాను, బాగా సంపాదించాను. కానీ నాకున్న అలవాట్ల వల్ల సంపాదించిందంతా పోగొట్టుకున్నాను. వాడికేం మిగల్చలేకపోయాను. ఒక తండ్రిగా వాడికి ఏం చేయలేకపోతున్నా. వాడు ఏదో బిజినెస్ చేసుకుంటా అని 10 లక్షలు అడుగుతున్నాడు. నా దగ్గర అంత డబ్బు లేదు. వాడు ప్రేమించిన అమ్మాయి కూడా వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. బాధపడకు, నీ కొడుకు నిన్ను అర్థం చేసుకుంటాడు. ఇక ప్రేమ విషయం అంటావా? ఒకరి ప్రేమను మర్చిపోవడానికి మరొకరి ప్రేమను అమర్చుతాడా దేవుడు? అంతా మంచే జరుగుతుంది. అంతగా రెడీ అవుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నామేంటి? గుడికి వెళ్తున్నాం. ఇంతకీ ఏ గుడికి వెళ్తున్నాం? ఆ గుడి ఈ గుడి అని కాదు, ఏ గుడి కనపడితే ఆ గుడికి వెళ్తున్నాం. మధు, నిన్నొకటి అడగాలనుకుంటున్నా. సరే అడుగు. దేవుడంటే ఎవరు? ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, నీకు ఏ దేవుడంటే ఇష్టం? నీకు ఒక చిన్న లాజిక్ చెప్తా విను. దేవుడు అంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు మన పక్కన నిలిచే వ్యక్తి కూడా దేవుడే. ఈ భూమి మీద చాలామంది దేవుళ్ళు ఉన్నారు, అలాగే ఈ భూమి మీద చాలామంది మనుషులు కూడా ఉన్నారు. మనుషుల ముఖాలు వేరైనా అందరి బ్లడ్ గ్రూప్ ఒకటే, కానీ బ్లడ్ గ్రూప్ వేరు. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే దేవుడు కూడా ఒకడే. ఆ దేవుల్లో కూడా బ్లడ్ గ్రూప్ లాగా అల్లా, యేసు, శివుడు. ఇక నాకు ఇష్టమైన దేవుడు అంటావా? నా కష్టాన్ని తీర్చి నా జీవితంలో ఆనందాన్ని నింపే ఏ దేవుడైనా నాకు ఇష్టమే. ఒరేయ్, నీ తెలివి తెల్లారును, ఇన్ని తెలివితేటలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయిరా? మెడికల్ షాప్లో కొనుక్కున్నాలే. అబ్బో జోకే, నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఓ, ఎంతసేపు అయింది మధు వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చారా? సరే గుళ్ళోకి వెళ్దాం పద. ఇంతకీ ఇయ్యది దేవుడు? వాడు నా ఫ్రెండ్.
ఇంకోసారి ఎదవా అన్నావు అనుకో నీ డిస్ప్లే పగులుద్ది. ఏంట్రా? ఏం లేదు, గుళ్ళోకి వచ్చేసాం. ఓయ్ సారీ. రే దేవుడు ఇటు. దేవ తిట్టురా. ఏంటే బాధపడకు, నీ కొడుకు నేను అర్థం చేసుకుంటాడు. ఇక ప్రేమ విషయం అంటావా? ఒకరి ప్రేమను మర్చిపోవడానికి మరొకరి ప్రేమను మర్చుతాడా దేవుడు? అంతా మంచి జరుగుతుంది. దమ్మడు హలో, నా పేరు మధుసూదన్. నేను మీకు తెలుసా? తెలీదు. నేనెవరో తెలియకుండా నాతో ఎలా మాట్లాడతారు మీరు? అంటే అది చూడండి, ఇదేం బాగాలేదు. గుడికి దేవుని చూడ్డానికి వస్తారు, అమ్మాయిలతో మాట్లాడడానికి కాదు. అంటే ఆ దేవుడే నా దేవతను చూపిస్తే ఇంకా ఆ దేవుడితో నాకేం పని అండి? ఏంటి అర్థం కానట్టు ఏం నటిస్తున్నారండి? సరే మీ పేరన్నా చెప్పండి. నేను చెప్పను. ఓయ్, రాముడు ప్రేమించిన సీత పేరు కూడా ఒకటి కాదంట. నీ పేరేంటో చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. నేను ప్రేమిస్తున్న సీత పేరు జానకి, వైదేహి, భూమిజ, మైథిలి. ఓయ్ సియా, రే ఏంట్రా నువ్వు పిచ్చోళ్ళగా ఆ అమ్మాయి ఇంట్లో వెళ్తున్నావు? ఆ అమ్మాయి ఏమైనా బాగుందా? రే నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో తెలుసా? కళ్ళకు నచ్చితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అదే మనసుకు నచ్చితే లవ్ ఎట్ ఫస్ట్ హార్ట్ రా. అమ్మాయి మీద నాకు లవ్ ఎట్ ఫస్ట్ హార్ట్ రా. రే ఏంట్రా నువ్వు ఛా పోయిందా? అదే నీ హార్ట్. సర్లే, ఇక్కడ ఉండి బండి తీసుకొస్తా. ఫోన్ ఏం రాలేదు, ఈ సౌండ్ ఏంటబ్బా? నేనేలే. అరే ఇందాక నుండి చూస్తున్నాను, ఆ పాటలేంటి, ఆ స్లో మోషన్లేంటి, అయినా బాగానే కలుపుతున్నావు రోయ్. అయినా నీకేం తెలుస్తాయి, నువ్వు ఒక మిషన్వి. ఈ లవ్లు ఫీలింగ్లు నీకేం అర్థమవుతాయి? ఒరే సుంఠా, నేను ఒకరిని ప్రేమిస్తున్నారా? అబ్బో ఎవరినో. నేను చెప్పను పో, నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు సీకే వెళ్ళిపోను, చెప్పి తగిలేడు. ఇప్పుడు నువ్వు ఫాలో అయ్యావు కదా,
ఆ అమ్మాయి ఫోన్ని ఆ అమ్మాయి ఫోన్ ఏంటో, ఫోన్ నెంబర్ ఏంటో నాకు అవన్నీ తెలుసు. రే ప్లీజ్ రా తన నెంబర్ ఇవ్వరా. ఛా, ఇందాకేదో తగలడన్నావు. తప్పైపోయిందిరా, ప్లీజ్ రా తన నెంబర్ ఇవ్వు. రే ప్లీజ్ రా. చెప్తాను సంగతి. సర్లే బాయ్. తిన్నావా నాన్న? తిన్నాలే. నేను అడిగింది ఏం చేసావు? అది మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అన్నావు? నువ్వు నన్ను అందరితో కంపేర్ చేస్తుంటావు. వాణ్ణిచ్చుడు వీణిచ్చుడు. ఈరోజు నేను కూడా మిగతా తండ్రులతో పోలుస్తున్నాను. నువ్వు తప్ప మిగతా తండ్రులందరూ వాళ్ళ పిల్లలు కావాల్సింది ఇస్తున్నారు. నువ్వు ఉన్నా ఎందుకు? ఛా. దేవుడా, ఎలాగైనా నన్ను నా కొడుక్కి ఉపయోగపడేలా చూడు. ఆ తరువాత నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో. ఒరే సుంఠా, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? లేవరా, టైం 10 అవుతోంది. ఏయ్ బాబు లేవ్. ఏంటి టైం అప్పుడే 10 అయిందా? ఒరే, మీ నాన్నతో నువ్వు అలాగేనరా మాట్లాడేది? మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసా? ఆయన ఉన్నప్పుడు నీకు తెలియదురా, ఆయన పోయాక తెలుస్తుంది ఆయన విలువ. ఎవరో ఫోన్ చేస్తున్నారు, లిఫ్ట్ చెయ్యి. మీరెవరు?
నువ్వు ఫాలో అయ్యావు కదా ఆ అమ్మాయి ఫోన్ని, ఆ అమ్మాయి ఫోన్ ఏంటో, ఫోన్ నెంబర్ ఏంటో నాకు అవన్నీ తెలుసు. సియా, నా నంబర్ నీకెలా తెలుసు? ప్రేమిస్తే అన్నీ అలా తెలిసిపోతాయి. ప్రేమిస్తున్నావా? అవును, నువ్వు చెప్పకుండానే నీ పేరు తెలుసుకున్నాను. నువ్వు చెప్పకుండానే నీ నెంబర్ కూడా కనిపెట్టాను. చా, అయితే నేను ఎక్కడుంటానో కనిపెట్టు, అప్పుడు తెలుస్తుంది నీది ప్రేమో దోమో. ఛా, ఇప్పుడు తనని ఎక్కడని వెతకాలి? రే రే, నాకేం తెలీదు, నన్నే మడక్కో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, తను కూడా ఉంది చెప్పు, నీకోసం ఏం చేయమన్నా చేస్తా. సరే చెప్తాను, కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. సరే చెప్పు. నువ్వు ఇకపై మీ నాన్నతో గొడవ పడకూడదు, సరేనా? సరే. సరే పద, తీసుకెళ్తాను. ఏంటి మళ్ళీ కాల్ చేసావు? చెప్పాను కదా నేను ఎక్కడున్నానో కనిపెట్టామని. మీ ఇంటి బయటే ఉన్నా, ఒకసారి బయటకు వస్తావా? అసలు నువ్వు ఎలా కనిపెట్టావు? జస్ట్ 10 minutes బ్యాకే కదా నాతో మాట్లాడావు, అంత త్వరగా ఎలా? చెప్పాను కదా. సరే, ఆ సందు చివరి నుండి వస్తా. సరే.
ఇప్పుడైనా నమ్ముతావా? అసలు నువ్వు ఎలా కనిపెట్టావు? అంతా మొబైల్దా, అంతా దేవుడిదయ్యా. సరే, నేను నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతాను, టకటక సమాధానం చెప్పాలి, సరేనా? సరే. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు? నాలో ఏం చూసి ప్రేమించావు? నన్ను వదిలించుకోవడానికి ఏ కారణాలు చెప్తావు? అసలు ఇవేం ప్రశ్నలు? చెప్పాలి అంతే. మొదటిసారి నేను చూసినప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కళ్ళకు నచ్చితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అదే మనసుకు నచ్చితే లవ్ ఎట్ ఫస్ట్ హార్ట్. నీ కళ్ళు, నీ నవ్వు, నేను గీసిన గీత దాటనంత వరకు ఈ రాముడికి సొంతం. ఐ లవ్ యూ సియా. ఏంటి లక్ష్మీనారాయణ ఎక్కడున్నావు? ఈరోజు డ్యూటీ లేదా? అర్థమైంది, నీ కొడుకు గురించే కదా ఆలోచిస్తూ బాధపడుతున్నావు. వాడు నన్ను అర్థం చేసుకుంటాడు అనుకున్నా, కానీ అది జరిగేలా లేదు. నువ్వు మీ వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, వాడే తెలుసుకుంటాడు. ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడితే నీ ఆరోగ్యం పాడవుతుంది. నా మాట విను, ఆ దేవుడు అంతా చూసుకుంటాడు. సరే, నేను వెళ్ళొస్తా. అసలు కరెక్ట్గా నేను చనిపోతున్నప్పుడే నీకు మాటలు రావడం ఏంటి? ఒక అమ్మాయితో బ్రేకప్ అయిన వారానికే ఇంకో అమ్మాయి నా లైఫ్లోకి రావడం ఏంటి? ఇంతకుముందు నేను ఇలా లేను, నువ్వు వచ్చాకే నా లైఫ్ మారింది. అసలు నీకు మాటలు రావడానికి కారణం, నా లైఫ్లోకి రావడానికి కారణం? ఈ భూమి మీద ఏం జరిగినా దానికంటూ ఒక అర్థం ఉంటుంది. ముందు ముందు నీకే అర్థమవుతుంది. మీ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు? ఏంటి నేనా? మీరెదురే సరిగా కనిపించట్లేదు. ఏంటి గౌతమ్ ఏదో ఆలోచిస్తున్నావు? ఇంకో 3 నెలల్లో ఎలక్షన్స్. గెలిచిన పార్టీలు గెలవడానికి ఎన్నో చెప్తారు, కానీ అందరూ దోచుకునే వాళ్ళే. కానీ దాచిపెట్టి తనది కూడా మనకిచ్చేవాడే నాయకుడు. అందరికీ ఒక అవకాశం ఇచ్చాం. ఈసారి ఎలాగైనా జనసేనకు ఇవ్వాలి. మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గెలవాలి. అది జరిగినట్టే. మీ అన్నయ్య ఉన్నవన్నీ అమ్ముకుంటున్నాడు. అమ్ముకొని ఎక్కడ ఉంటాడో చూడాలి. అన్నయ్య పార్టీని అమ్మటం లేదు,
పార్టీని నడపడం కోసం అమ్ముతున్నాడు. గెలిపిస్తేనే సాయం చేస్తా అనేవాడు మనిషి, గెలిపించకపోయినా సాయం చేస్తా అనేవాడు దేవుడు. అందుకే అందరూ మా అన్నయ్యని దేవుడు అంటారు. ఒక్క పాన్ ఇండియా సినిమా లేకున్నా ప్రజల గుండెల్లో నిలిచినవాడు. అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టామినాని కదిలించలేకపోయాయి. జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. విమర్శించే కుక్కలకు ఎదురు నిలబడిన సింహం. అరుణ కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను కొను సూర్య మండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే. తను దేహం నాటున రవి మరుగై జగము చీకటై మారా. ఓడిపోయినా పర్వాలేదు, నన్ను 4 వ్యక్తులు మోసేంత వరకు ఈ పార్టీని మోస్తాను. నీకో చట్టం నాకో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసేసే చట్టం రావాలని చెప్పిన పవర్ స్టార్. శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. ఎన్నో వేల కోట్లు ఉన్నా ఆయన స్థాయి దిగి మన కోసం అన్యాయాన్ని ఎదిరిస్తున్న మా ధైర్యం. ఎంతో మంది ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించిన చిరునవ్వుతో జయించిన స్టార్. మనల్ని ఎవరు రాయలేదు ఇక్కడ. అబ్బా ఏమన్నా చెప్పాడా? ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా. ఒక స్టార్ కలిపితే స్టార్, అదే 2 స్టార్లు కలిపితే పవర్ స్టార్. రే వాడేదో తెలియక అన్నాడు, వదిలేసి. వాడు తెలిసి అన్నా తెలియకన్నా నేను మాత్రం అందరూ తెలుసుకోవాలనే చెప్పాను. సరేలే, మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైంది? వాడు ఇంటర్వ్యూలో ఏదో జావా గురించి అడిగారా. నాకు తెలిసింది ఒకటే జావా, రాగి జావా. అది చెప్పిన వెంటనే వాడు జావో అన్నాడు, నేను వచ్చేసా. సరిపోయావు. మరి నీ సంగతి ఏంటని వారు? ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఒకడేమో జాబ్ ట్రై చేయ అంటాడు, ఇంకోడేమో బిజినెస్ ట్రై చేయ అంటాడు, ఇంకోడేమో ఇవన్నీ కాదు గవర్నమెంట్ జాబ్ ట్రై చేయ అంటాడు. ఇలా అందరూ వాళ్ళకి నచ్చింది ట్రై చేయమంటున్నారు, కానీ మనకు నచ్చింది ట్రై చేయమని ఎవరు చెప్పట్లేదు. అయినా చదువు అయిపోయిన వెంటనే జాబ్ కొట్టాలంటే ఎలారా? పెద్దలు అంటూ ఉంటారా, మనం అవన్నీ పట్టించుకోకూడదు. అలా అనుకోకూడదురా, పట్టించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒకటి ఆలోచించు, ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చదువును పూర్తి చేయాలంటే 5 ఏళ్ళు పడుతుంది. అలాంటిది చదువు అయిపోయిన వెంటనే జాబ్ కొట్టాలంటే ఎలా రా? దానికి టైం పడుతుంది. మనం ఎల్కేజీ చదువుకుండానే డైరెక్ట్ డిగ్రీకి వచ్చేసామా? లేదు కదా. 10,000 సంపాదించడానికి 10 సంవత్సరాలు చదవాలి. అలాంటి చదువు అయిపోయిన వెంటనే జాబ్ కొట్టాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలి, వెంటనే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలా అన్నీ వెంటనే జరగాలంటే ఎలా? ప్రతి ఒక్కదానికి టైం పడుతుందిరా. లైఫ్లో సెటిల్ అవ్వడానికైనా జాబ్ కొట్టడానికైనా తొందరపాటు నిర్ణయాల వల్లే అందరి జీవితాలు ఇలా తగలడ్డాయి. సూపర్. ఒరే మధు, నేను నీ ఫ్రెండ్కి ఫ్యాన్ అయిపోయారా? సరేరా, నాకు ఒక కాల్ వస్తుంది, నేను వెళ్ళొస్తా. సరే గౌతమ్, సరే బాయ్. మళ్ళీ కలుద్దాం. సరేరా, నేను కూడా వెళ్ళొస్తా. సరే. జాగ్రత్త, బాయ్. ఓయ్ మధుసూదన్, ఇప్పుడు నీ సీత ఫోన్ చేస్తుంది చూడు. హలో చెప్పు. నేను మన విషయం అక్కకి చెప్పేశాను. అక్క నిన్ను కలవాలంటుంది. నీకు ఓకేనా? సరే. సరే అయితే నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను. రేపు 9కి అక్కడికి వచ్చేయి. సరే. సరే బాయ్.
అవును, నేను నిన్నేమని పిలవాలి? నువ్వు నన్ను ఎలా పిలిచినా పలుకుతాను. ఓకే, బట్ ఒక పేరు పెట్టాలి. ఏ పేరు పెడితే బాగుంటుంది? అలా అయితే నువ్వు నన్ను గోపాల అని పిలవచ్చు, సిద్ధేశ్వర అని పిలవచ్చు, అల్లా, యేసు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అయితే నువ్వు దేవుడు అంటావు. నేను దేవుణ్ణే మధుసూదన్. సరేలే, అంత పెద్ద పేర్లు ఎందుకు? నేను చనిపోవడానికి ట్రై చేస్తుంటే నన్ను కాపాడావు. నేను ప్రేమిస్తున్న అమ్మాయిని దగ్గర చేసావు. ఇంతకు ముందు కంటే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా బ్రో. బ్రో ఎలా ఉంది? బ్రో అంటే? బ్రదర్. యా, ఓకే బ్రో, నువ్వు నన్ను ఎలా అయినా పిలవచ్చు. ఓకే బ్రో, గుడ్ నైట్. ఎక్కడున్నావు? వచ్చేసా, ఇంటి బయట ఉన్నా. సరే. అక్క, తను వచ్చాడు. నువ్వేం చేస్తుంటావు? ప్రస్తుతానికి చదువు అయిపోయింది, బిజినెస్ ప్లాన్లో ఉన్నాను. సరే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్న హాస్పిటల్లో సెక్యూరిటీగా పనిచేస్తుంటారు. అమ్మ చిన్నప్పుడే. బ్రతకడానికి అయిన వాళ్ళని పోషించడానికి ఒక పని కావాలి. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. తన మీద నాకు నమ్మకం ఉంది. తన మాటను నేను ఎప్పుడు కాదనను. అర్థమైంది. సరే, వెళ్ళొస్తా.
ఏరా మధు ఇలా వచ్చావు? అరే, నాకు ఒక చిన్న సహాయం కావాలరా. చిన్నదే కాదు, పెద్దదే. ఏంట్రా? నాకు ఒక 10 లక్షలు కావాలరా. రే మధు, నా దగ్గరైతే లేవురా, కానీ ఒక అతనున్నాడురా. అవునా? ఎవర్రా? ముందు ఆయన కలుద్దాం, తప్పకుండా ఇస్తాడు. ఎంత కావాలో నువ్వే అడుగు. ఆయన ఏం చెప్తాడో చూసి తర్వాత ఆలోచిద్దాం. రే, షాప్ చూసుకురా, కొంచెం బయటికి వేస్తా. ఏంటి మనిషి ఇంకా రాలేదు? ఫోన్ చేద్దాముండు. హలో సార్, మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం, మీరేమి ఇంకా రాలేదు? లేదండి, నాకు కొంచెం వర్క్ ఉంది, అందుకే రాలేకపోయాను. మీకు అమౌంట్ ఎంత కావాలి? ఒక 10 లక్షల దాకా కావాలి. షూరిటీ ఏం పెడతారు? షూరిటీ అంటే ఇప్పుడు నేను 10 లక్షలు ఇవ్వడానికి మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. మీకున్న భూములు లేదా ఇల్లు. సార్, అది అలాంటివేం మా దగ్గర లేవు. షూరిటీ లేకుండా ఎలా? షూరిటీ ఉంటేనే ఇస్తాను. షూరిటీ లేకుండా మనకి డబ్బులు ఎవరు ఇవ్వరు. ఇక మీ నానే నీకు దిక్కు. నేను నీకు ఒక విషయం చెప్పాలని పిలిచాను. నాకు తెలుసు నీకు జాబ్ చేయడం ఇష్టం లేదని, కానీ నువ్వు బిజినెస్ చేయాలనుకున్నా. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నా గురించి భయపడకు. నువ్వేం చేయాలనుకున్నా నీ వెంటే ఉంటా. రాముడి కోసం సీత ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సరే, నేను వెళ్ళొస్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఏంటి మార్నింగ్ నుంచి మాట్లాడట్లేదు? హలో, నిన్నే. ఏం మాట్లాడట్లేదు? నువ్వు మాట్లాడుతున్నావు కదా అందరితోనూ. ఒరేయ్, నిన్ను ప్రేమించే అమ్మాయి ఉంది, అవసరానికి పనికొచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మీ నాన్న ఉన్నాడు. ఇంకేం కావాలరా నీకు? ఇంకెందుకు రమ్మగా మళ్ళా పెట్టావు? డబ్బు, బిజినెస్ చేయడానికి. ఇది ఉంటేనే అన్నీ ఉంటాయి. చూడు, దేవుడు ఎప్పుడు అన్నీ ఇవ్వడు. ఒకటి ఇస్తున్నాడు అంటే ఒకటి తీసుకుంటాడని అర్థం. మీ నాన్న వస్తున్నాడు. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి.
చెప్పు నాన్న. నేను అడిగిన 10 లక్షలు నాకు ఇంకో వారంలో కావాలి. ఉన్నదంతా పోగొట్టి ఉత్త చేతులతో నిలిచావు, నన్ను నిల్చోబెట్టావు. ఇంకో వారం తర్వాత అస్సలు నీతో ఉండను. చూసావా దేవుడు, వాడు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను. అలాంటిది డబ్బు ఇవ్వలేనా? ఎలాగైనా డబ్బు ఇస్తాను వాడికి. ఆ తరువాత నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మారాయణ. సార్, మీరు కోప్పడనంటే ఒక విషయం చెప్తాను. చెప్పు లక్ష్మారాయణ. సార్, అది నా కిడ్నీ కానీ నా గుండె కానీ అమ్మాలనుకుంటున్నాను సార్. ఏంటి? అవును సార్, నా కిడ్నీ కానీ నా హార్ట్ కానీ తీసుకుని నాకు ఒక 10 లక్షలు ఇవ్వండి సార్, మీకు దండం అసలు పెడతాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా లక్ష్మారాయణ? నీకు డబ్బు కోసం ప్రాణాలు అమ్ముకుందాం అనుకుంటున్నావా? అసలు ఏమైంది చెప్పు. సార్, నా కొడుకంటే నాకు చాలా ఇష్టం. వాడేదో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు. దానికోసం 10 లక్షలు కావాలి. అంత డబ్బు నా దగ్గర లేదు. ఎంత ఆలోచించినా వేరే మార్గం దొరకట్లేదు. కానీ వాళ్ళ కోసం ఎంతో చేశాను. నా కొడుకు కోసం ఏమాత్రం చేయలేనా? నాకున్న చివరి అవకాశం. ఇంత కష్టపడుతున్నది వాడి కోసం. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు లక్ష్మారాయణకి మంచి పట్టుకుంటాను. పద్ధతి కదా లక్ష్మారాయణ. నా మాట విను. నీ కొడుకు అర్థమయ్యేలా చెప్పు, లేదంటే నేను మాట్లాడదా నా దగ్గరికి పిలుచుకురా. సార్ ప్లీజ్ సార్. ఇప్పటి వరకు ఒక తండ్రిగా వాడికి ఏమి ఇవ్వలేకపోయాను, చేయలేకపోయాను. కనీసం ఇలా అయినా ఉపయోగపడాలనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, మీరు డాక్టర్ అనుకుంటే అవుతుంది. నా గుండె కానీ కిడ్నీ కానీ తీసుకొని డబ్బులు మాత్రం ఇప్పించండి సార్, చాలు. నా కొడుకు ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను సార్. ఇవి మీ చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. ఒక్క నిమిషం లక్ష్మారాయణ. వస్తున్నా, కిందికి వస్తున్నాను. లక్ష్మారాయణ 2 నిమిషాల కిందికి వెళ్ళేసి వస్తా, నీతో మాట్లాడాలా. సరే సార్. ఇక్కడే ఉండు.
ఏంటి ప్రాబ్లం? సార్ మందు సిగరెట్ తాగడం వల్ల కిడ్నీ ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు కిడ్నీ కావాలంటున్నారు, ఎంతైనా పర్లేదు అంటున్నారు. సార్ బాగా డబ్బున్న వాళ్ళనుకుంటా సార్ వాళ్ళు. ఇప్పటి వరకు ఒక తండ్రిగా వాడికి ఏమి ఇవ్వలేకపోయాను, చేయలేకపోయాను. కనీసం ఇలా అయినా ఉపయోగపడాలనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, మీరు డాక్టర్ అనుకుంటే అవుతుంది. నా గుండె కానీ కిడ్నీ కానీ తీసుకొని డబ్బులు మాత్రం ఇప్పించండి సార్, చాలు. నా కొడుకు ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను సార్. సరే, ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేయి, డీటెయిల్స్ కలెక్ట్ చేసుకో. సార్, లక్ష్మీనారాయణ మీతో మాట్లాడింది మొత్తం విన్నాను సార్. ఆయనకు ఎలాగో 10 లక్షలు కావాలి కదా, మనం వీళ్ళ కిడ్నీ రీప్లేస్మెంట్కి 15 లక్షలు అవుతుందని చెప్దాం. అతనికి 10 లక్షలు ఇచ్చేసి మిగిలిన దాంట్లో నాకు 20% చాలు సార్. అందరూ డాక్టర్లని దేవుడని ఎందుకంటారు తెలుసా? ప్రాణాలు కాపాడతారని. ఇప్పుడు అదే ఒక తండ్రి తన కొడుకు కోసం ప్రాణాలు అమ్మాలనుకుంటున్నాడు. ఇట్రా రా, కొట్టనరా, ఇట్రా. డబ్బున్నవాడైనా లేనివాడైనా సంపాదించేది డబ్బు కోసమే. మనిషి ఎలాంటి విషయాలు మోసం చేయొచ్చు, కానీ ఇలాంటి విషయాల్లో కాదు. దేవుడు సహించడు. వెళ్ళి పని చేసుకో. లక్ష్మీనారాయణ సార్, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. నీ కొడుకు కోసం నువ్వు చాలా పెద్ద త్యాగం చేస్తున్నావు. ఇంకోసారి బాగా ఆలోచించు. బాగా ఆలోచించాను. నాకు వేరే దారి లేదు. నేను సిద్ధంగా ఉన్నాను సార్. సరే, ఇప్పుడే మన హాస్పిటల్లో పేషెంట్ వచ్చారు. వాళ్ళకు కిడ్నీ కావాలంట. వాళ్ళు ఎంతని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నీకు కావాల్సిన డబ్బు నేను ఇప్పిస్తాను. నువ్వేం భయపడకు, ఎవరికి చెప్పకు. ఒక కిడ్నీతో కూడా బతకచ్చు. ధైర్యంగా ఉండు. 2 గంటల్లో ఆపరేషన్ జరుగుతుంది. చాలా థ్యాంక్స్ సార్, మీ సహాయం మర్చిపోలేను. సరే, నేను వెళ్ళి ఆపరేషన్ రెడీ చేసి వస్తాను. ఓకేనా? 9 నీళ్లు మోసే అమ్మ గొప్పదంటారు, కానీ తమ పిల్లల్ని, భార్యని కూడా మోసే తండ్రిని మాత్రం ఎవరూ గుర్తించరు. నిజానికి తండ్రే గొప్పవాడు. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించరు. గుర్తించే సమయానికి తండ్రే ఉండడు. మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నారు. నీకు ఈ బ్యాగ్ ఇవ్వమని డాక్టర్ ఇచ్చాడు. ఈ బ్యాగ్లో నీకు కావాల్సినంత డబ్బు ఉంది. లక్ష్మీనారాయణ, నువ్వు నీ కొడుకు కోసం ఇంత చేస్తున్నావు. నేనే స్వార్థంగా ఆలోచించాను, నన్ను క్షమించు. సరే, పర్లేదు, వెళ్ళొస్తాను. నాన్న, ఇంత డబ్బు? నువ్వు కావాలన్నావు కదా నాన్న. నా చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు యూఎస్ఏలో ఉన్నాడు. ఇట్లా డబ్బు అవసరం ఉందని అడిగాను, కాదనకుండా వెంటనే ఇచ్చాడు. నాకు తెలుసు నాన్న మీరు ఇస్తారని. నేను వెంటనే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇక మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను.
హలో, అదే సార్ ల్యాండ్ చూడడానికి వస్తున్నా, బయలుదేరుతున్నా. సార్, మీరు అనుకునే బిజినెస్కి అయితే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సార్. యా, అడ్వాన్స్ ఇంటికి పంపిస్తాను, ల్యాండ్ క్లీన్ చేయించండి. యా, ఓకే సార్. ఏంటి మార్నింగ్ నుంచి మాట్లాడడం లేదు? హలో, ఇంతకీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ అంటే ఏమీ లేదు, అన్నీ సక్రమంగా జరిగితే చాలు. మీ నాన్న లాంటి త్యాగం ఈ భూమి మీద ఎవరు చేయలేరు. ఏంటి? ఏం లేదు, నీకు ఒక విషయం చెప్పాలి. దేవుడు ఒకదాన్ని ఇస్తున్నాడు అంటే ఇంకో దాన్ని తీసుకుంటాడు, ఒకదాన్ని తీసుకుంటే ఇంకో దాన్ని ఇస్తాడు. ఎవడి కర్మకి వాడే బాధ్యులు. ఏంట్రా విశేషం? మొహం కలకలాడిపోతుంది. త్వరలో నేను పెట్టాలనుకున్న బిజినెస్ మొదలు కాబోతుందిరా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. మరి అంత డబ్బు నీకు ఎలా వచ్చిందిరా? అంతా దేవుడి దయ. బాబు, నువ్వు పావని హాస్పిటల్లో పనిచేసే లక్ష్మీనారాయణ కొడుకే కదా? అన్న, నేను కూడా అదే హాస్పిటల్లో పనిచేస్తాను. అవును, ఏంటది ఇంతకుముందు ఏదో అన్నావు? అంతే కదా, మన చేతిలో ఏముంది, అంతా దేవుడి దయ. ఇది ఖచ్చితంగా దేవుడిదే కాదు, మీ నాన్నదయ. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మీ నాన్న అడిగినప్పుడు నీకేం చెప్పాడు? నాన్న చిన్నప్పుడు ఫ్రెండ్ అంట, ఇప్పుడు యూఎస్ఏలో ఉన్నాడు. కొంచెం డబ్బు అవసరం ఉందనగానే కాదనుకున్న సహాయం చేశారు. చాలా మంచివాడు అని చెప్పారు. మీ నాన్న నీకు అబద్ధం చెప్పాడు. 7 ఏళ్ల క్రితం మీ నాన్నను మోసం చేసి మీ నాన్న దగ్గర ఉన్న డబ్బులు దోచుకొని పారిపోయాడు. స్నేహితుడలా వెన్నంటే ఉంటూ మీ నాన్ననే వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు ఆ స్నేహితుడే డబ్బులు ఇచ్చాడని నీకు అబద్ధం చెప్పాడు. శత్రువుని కూడా క్షమించే గొప్ప మనసున్న మీ నాన్న నీ కోసం ఏం చేశాడో తెలుసా? నువ్వు అడిగిన డబ్బుల కోసం ఆయన ఒక కిడ్నీని అమ్మే
అన్నీ చేసావు, ఈ ఒక్క హెల్ప్ బ్రో, మా నాన్న లే బ్రో, ప్లీజ్ బ్రో. బ్రో దేవుడా. మధుసూదన్, ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నాన్న నన్ను క్షమించు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. నాకు ఈ డబ్బు వద్దు నాన్న, మీరుంటే చాలు. నా జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశా నాకు అర్థమవుతుంది. నాకన్నీ ఇప్పుడే అర్థమవుతుంది. నన్ను వదిలి వెళ్ళకు నాన్న, నన్ను క్షమించు.
మీ నాన్న ఇక లేడు, గుండెపోటుతో చనిపోయారు. చూడు మిత్రమా, నువ్వు చావాలనుకున్నప్పుడు నేను కాపాడాను. ఎందుకంటే నువ్వు అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది. జీవితంలో తప్పులను క్షమించవచ్చు, కానీ పాపాలు కర్మ రూపంలో జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటాయి. నీ కర్మకి నువ్వే బాధ్యత. నువ్వు ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని చావబోయావు, కానీ ఆ అమ్మాయిని నువ్వు చంపాలనుకోలేదు. అందుకే నీ జీవితంలోకి నిన్ను ప్రేమించే అమ్మాయిని పంపించాను. నేను నీకు ముందే చెప్పాను, తండ్రిని మించిన ఆస్తి ఇంకొకటి లేదని. కానీ నువ్వు డబ్బే ముఖ్యం అనుకున్నావు. అప్పటికి నేను హెచ్చరించాను, దేవుడు ఒకటి ఇస్తున్నాడు అంటే ఇంకో దాన్ని తీసుకుంటాడని అర్థం. అది నువ్వు అర్థం చేసుకోలేకపోయావు. మీ నాన్న నువ్వు కష్టపెట్టినా, తిట్టినా, కోప్పడినా నీకు కావాల్సింది నీకు ఇచ్చాడు. కానీ ఆయన కోసం నువ్వేం చేసావు? 9 నెలలు మోసే అమ్మ చాలా గొప్పది. భార్యకు తోడై, పిల్లలకి నీడ, ఇంటికి కవచమై 70 ఏళ్ల పాటు తన బరువు బాధ్యతలను తన భుజాన మీద మోసే తండ్రి ఇంకెంత గొప్పవాడు. తండ్రిని మించిన ఆస్తి ప్రపంచంలోనే లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, మన జీవితాన్ని నిర్ణయించేది మనం చేసిన కర్మ ఫలితాలు. ఈ ప్రపంచంలో ఎంతటి వాడైనా కర్మ నుండి తప్పించుకోలేడు. ఇకపై తప్పులు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ బ్రతుకు నువ్వు బతికితే జీవితం ఆనందం. బాధపడకు మధుసూదన్. ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళంతా నా దగ్గరకు రావాల్సిందే. వాళ్ళు చేసిన పాప పుణ్యాన్ని బట్టి నరకానికో స్వర్గానికో వెళ్తారు. భూమి మీద ఉన్నది శాశ్వతం కాదు. భయం, కోపం, స్వార్థం, అహంకారం ఇవి విడిచి మనిషి ఎప్పుడైతే బతుకుతాడో జీవితం సంతోషంగా ఉంటుంది. ఎందుకు మధుసూదన్ బాధపడుతున్నావు? బాధపడితే వచ్చేది పోయేది ఏం లేదు. జీవితం అంటే ఏంటో తెలుసా నీకు? అనుభవించడం. కష్టాల్ని, బాధల్ని, సుఖాల్ని అన్నిటినీ అనుభవించడమే జీవితం. లైఫ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నువ్వు నవ్వడానికి ఏం చేయమంటావు? డ్యాన్స్ చేయమంటావా? Baba. భూమి మీద తప్పు చేయని మనిషి లేడు. తన తప్పును తాను తెలుసుకొని క్షమాపణలు చెప్పేవాడే గొప్పవాడు. ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడు తెలుసా? రేపు గొప్పగా బతకడానికి ఈరోజు తప్పులు చేయకు. ఇప్పుడు రైట్గా ఉంటే ఎప్పుడు గ్రేట్గానే ఉంటావు. సరే మిత్రమా, వెళ్ళొస్తా. రేపు గొప్పగా బతకాలని ఈరోజు తప్పులు చేయకు. ఇప్పుడు రైట్గా ఉంటే ఎప్పుడు గ్రేట్గా ఉంటావు. అన్నా, ఒక దోశ పార్సల్ కట్టు.
బ్రో పార్సల్ రెడీ. బ్రో ఫోన్. థ్యాంక్స్ అన్న. సరే. హలో మధుసూదన్, అప్పుడే నన్ను మర్చిపోయావా? Lost in your eyes, under your spell. Oh, it's like we've always known it. Even though it's new, I can already tell. Oh, that this feeling is taking over. Can we take our time? I wanna savor us. Every thought on my mind of you and I getting together. I gotta tell ya, I gotta tell ya, I wanna love ya, I wanna love ya. So come on over, come on over. I wanna touch, kiss ya. The way you make me feel is precious. I want this feeling forever. Oh, I'll never be the same. Can't believe we found something this good. You're all I ever wanted. I can't believe we started out friends. Oh, it's like we were meant to be lovers. All I wanna do is feel you on my skin. Oh,